ఆదివారంతో 2023 సంవత్సరం చరిత్రలో కలిసిపోనుంది. మరికొన్ని గంటల్లోని నూతన ఏడాది 2024 మొదలు కానుంది. కొత్త ఏడాదికి గ్రాండ్గా వెల్కమ్ చెప్పేందుకు యువత ఇప్పటికే సన్నద్ధమైపోయారు. వీకెండ్ ఆదివారం రావడంతో యువతలో మరింత జోష్ కనిపిస్తోంది. అయితే నిబంధనలకు విరుద్ధంగా మద్యం సేవించి రోడ్లపై హంగామా సృష్టించే వారికి అడ్డుకట్ట వేయాలని తెలంగాణ పోలీస్ శాఖ నిర్ణయించింది. ఈ మేరకు కీలక ఆదేశాలు జారీ అయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్స్ పరిధిలో చెక్ పాయింట్స్, బ్రీత్ ఎనలైజర్ టెస్టులు తప్పనిసరి చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఆదివారం రాత్రి 8 గంటల నుంచి డ్రంక్ అండ్ డ్రైవ్, డ్రగ్ డిటెక్షన్ టెస్టులు చేపట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని పోలీస్ కమిషనరేట్లు, ఎస్పీ కార్యాలయాలకు డీజీపీ ఆఫీస్ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. మద్యం సేవించి పట్టుబడిన వారి వాహనాలు సీజ్ చేయాలని అధికారులు నిర్ణయించారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో 5 చెక్ పాయింట్స్ని ఏర్పాటు చేయనున్నారు. ర్యాష్ డ్రైవింగ్, పబ్లిక్ న్యూసెన్స్ చేసేవారిపై పోలీసులు కేసులు నమోదు చేయనున్నారు. ఆల్కహాల్ కంటెంట్ని బట్టి చర్యలు తీసుకోనున్నారు. 10,000 జరిమానా, 6 నెలల జైలు శిక్ష వంటి చర్యలు తీసుకోనున్నారు. ఇక న్యూ ఇయర్ ఈవెంట్లను అర్ధరాత్రి 1 గంట తర్వాత కూడా కొనసాగిస్తే కేసులు నమోదు చేయనున్నారు.